శ్రీమాత్రే నమః. మిథున రాశి వారు ఒక్క క్షణం అలర్ట్ అవ్వండి. ఏప్రిల్ 30 గురువారం మీ జీవిత ప్రయాణంలో ఒక మైలురాయి లాంటిది. ఈరోజు మీ దారిలో ఒక కొత్త వ్యక్తి ఎదురు పడబోతున్నారు. అది కేవలం సాదాసీదా పరిచయం అయితే కాదండి. మీ యొక్క తలరాత్రులు మార్చేటువంటి ఒక పరిచయం. ఆ వ్యక్తి ఎవరు? వారు మీ జీవితంలోకి ఎందుకు వస్తున్నారు? వారి వల్ల మీరు ఊహించని ఆ అతిపెద్ద శుభ మార్పు ఏమిటి? మీ యొక్క ఆర్థిక ఇబ్బందులకు, మానసిక ఆందోళనకు ఆ వ్యక్తి దగ్గర పరిష్కారం ఉందా? మరి రహస్యాన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ యొక్క పరిచయం మీ యొక్క భవిష్యత్తును బంగారమయం చేయబోతుంది. మిథున రాశి వారు అంటేనే చాలా ఉత్సాహవంతులు. మీకు తెలియని విషయం అంటూ ఉండదు. మీ మాట తీరులో ఎవరినైనా ఇట్టే బుట్టలో వేసుకోగలగరు. మీరు ఎప్పుడూ కొత్త విషయాలను నేర్చుకోవడానికి, కొత్త వ్యక్తులను కలవడానికి ఇష్టపడతారు. కానీ మీకున్న ఒక పెద్ద మైనస్ ఏంటంటే మరి డబుల్ మైండ్. 2 రకాల ఆలోచన. ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక సతమతమవుతూ ఉంటారు. అందరినీ నమ్ముతారు, కానీ చివరికి మీరే ఒంటరిగా మిగిలిపోతుంటారు. మీలోని ఈ యొక్క ఆందోళనని తొలగించి మీకు సరైనటువంటి మార్గం చూపడానికే ఆ యొక్క కొత్త వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారు. గత కొంతకాలంగా మిథున రాశి వారు ఒక రకమైనటువంటి స్తబ్దతలో ఉన్నారు. వ్యాపారంలో ఎదుగుదల లేదు, ఉద్యోగంలో అసంతృప్తి. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం మాత్రం ఆశించినంతగా రావడం లేదు. ముఖ్యంగా మీకు సహాయం చేస్తామన్న వారే చివరి నిమిషంలో హ్యాండ్ ఇస్తున్నారు. ప్రస్తుతం మీరు ఒక గాడ్ ఫాదర్ కోసం లేదా ఒక మంచి మెంటార్ కోసం వెతుకుతున్నారు. ఆర్థికంగా కూడా మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి క్లిష్టమైనటువంటి సమయంలో అంధకారంలో వెళ్తున్నలా మరి ఏప్రిల్ 30న ఆ పరిచయం జరగబోతుంది. ఇప్పుడు అసలు విషయానికొస్తే ఏప్రిల్ 30 గురువారం నాడు మిథున రాశి వారు కలవబోయే ఆ వ్యక్తి ఎవరు అంటే, ఆ వ్యక్తి మీ యొక్క పాత స్నేహితుడు కాదు, మీ యొక్క బంధువు కాదు. మీరు పూర్తిగా కొత్తవారు. బహుశా మీరు ప్రయాణం చేస్తున్నప్పుడో లేదా ఆఫీస్ మీటింగ్‌లోనో మరి అనుకోకుండా మాత్రము కొన్ని ప్రయత్నాల్లో వారు కలిసే అవకాశం కనిపిస్తుంది. అలాగే మరి సోషల్ మీడియా ద్వారా కూడా ఈ పరిచయం జరగవచ్చు. ఈ వ్యక్తి సమాజంలో మంచి గౌరవం, అనుభవం లేదా ఆర్థిక బలం కూడా ఉంది. మీరు మీ యొక్క మాటలకు, మీ యొక్క టాలెంట్‌లకు వీరు ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతారు. మీరు అస్సలు ఊహించని విధంగా వారు మీతో మాట కలుపుతారు. ముఖ్యంగా దీనివల్ల జీవితంలో వచ్చే అతిపెద్ద శుభమార్పు ఏంటంటే, ముఖ్యంగా మీ యొక్క వ్యక్తిగత జీవితంలో కావచ్చు, మీ యొక్క ఆర్థిక జీవితంలో కావచ్చు ఒక మార్పు. ముఖ్యంగా మీరు ఎప్పటి నుండో అనుకున్న ఒక ప్రాజెక్ట్ లేదా ఐడియా మీకు ఆ యొక్క వ్యక్తి పెట్టుబడి పెట్టే అవకాశం కూడా ఉంది. లేదా మీకు ఒక పెద్ద డీల్ ఇచ్చే మార్గం కూడా చూపిస్తారు. అలాగే వృత్తిపరమైనటువంటి మార్పులు కూడా జరిగే అవకాశం ఉంది. ఉద్యోగం కోసం వెతుకుతున్న వారికి ఈ యొక్క కొత్త వ్యక్తి ద్వారా ఒక అద్భుతమైనటువంటి ఆఫర్ కూడా వస్తుంది. అది మీ కెరీర్‌నే మార్చేస్తుంది. అలాగే మూడవది మానసికమైన మార్పు. మీలో ఉన్న భయాన్ని, అయోమయాన్ని తొలగించి మీకు ఒక స్పష్టతమైనటువంటి లక్ష్యాన్ని కూడా నిర్దేశిస్తారు. ఏప్రిల్ 30 గురువారం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్య ఈ పరిచయం జరిగే అవకాశాలు 90% కనిపిస్తున్నాయి. మీరు ఆ రోజు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తారు. ఆ వ్యక్తి మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు మీ యొక్క అహంకారాన్ని పక్కన పెట్టి గౌరవంగా మాట్లాడాలి. అలాగే షాకింగ్ విషయం ఏంటంటే, ఆ వ్యక్తి చెప్పే ఒక్కో మాట మీ జీవితంలో గత 5 ఏళ్లుగా తీరని సమస్యలకు పరిష్కారాన్ని చూపిస్తుంది. మీరు ఆ క్షణంలో దేవుడే ఆయన్ని లేదా ఆమెను మీ దగ్గరికి పంపాడని అనుకుంటారు. ముఖ్యంగా ఈ యొక్క ప్రభావం ఒక్క రోజుతో ఆగిపోదు. ఆ వ్యక్తి మీకు ఏర్పడే సంబంధం లేదా స్నేహం రాబోయే కాలాల్లో మిమ్మల్ని ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబడుతుంది. మీ యొక్క శత్రువులకి ఈ యొక్క పరిచయం ఒక గట్టి సమాధానం అవుతుంది. మిమ్మల్ని
తక్కువగా చూసిన వారు ఆ వ్యక్తితో మీరు ఉండడం చూసి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మిథున రాశి వారికి ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి ప్రకారం మీ యొక్క రాశిలో ఒక గ్రహం యొక్క దృష్టి పడుతుంది. దీనివల్ల మీ యొక్క భాగ్యస్థానం బలపడుతుంది. మీరు గతంలో చేసిన ఏదో ఒక చిన్న పుణ్యం ఇప్పుడు ఈ యొక్క రూపంలో మీకు దక్కబోతుంది. ఆ వ్యక్తి కేవలం ఒక మనిషి కాదు. ఆ యొక్క అదృష్టానికి సంబంధించిన వారధి లాంటి వారు. గురువారం అంటే గురుగ్రహానికి ప్రీతికరమైనటువంటి రోజు. మిథున రాశి వారికి మరి గురువు యొక్క అనుగ్రహం ఇప్పుడు నిండుగా ఉంటుంది. మరి ఏప్రిల్ 30న గ్రహాలు ప్రత్యేక కోణంలో అమరుతున్నాయి. దీనివల్ల పరిచయ యోగం కలుగుతుంది. మీ రాశి యొక్క అధిపతి బుధుడు కూడా అనుకూలంగా ఉండడంతో మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ కొత్త వ్యక్తిని ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా దీనివల్ల లాభాలు ఏంటంటే కొత్త వ్యాపార లేదా ఉద్యోగ అవకాశాలు తలుపు తడతాయి. మరి ఆర్థిక అవకాశాలు సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. సమాజంలో గౌరవం, హోదా పెరుగుతుంది. ఆ వ్యక్తి మీరు తక్కువగా అంచనా వేసి నిర్లక్ష్యం చేస్తే మరి ముఖ్యంగా అద్భుత అవకాశం కూడా చేజారిపోతుంది. అతిగా మాట్లాడి ఆ వ్యక్తికి చిరాకు తెప్పిస్తే ఫలితం రివర్స్ కూడా కావచ్చు. ముఖ్యంగా ప్రశాంతత. ఈరోజు ఎవరితోనూ గొడవ పడకండి. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. వస్త్రధారణ వీలైతే ఆ రోజు తెలుపు లేదా లేత పచ్చ రంగు వస్త్రాలు ధరించండి. ఇది మీ యొక్క పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. దైవ దర్శనం. ఉదయాన్నే విష్ణు సహస్రనామం వినండి లేదా వెంకటేశ్వర స్వామిని స్మరించండి. వినడం నేర్చుకోండి. ఆ యొక్క వ్యక్తి పరిచయమైనప్పుడు మీరు మాట్లాడడం కంటే వారు చెప్పేది ఎక్కువగా వినడానికి ప్రయత్నం చేయండి. మిథున రాశి వారు ఏప్రిల్ 30 కోసం సిద్ధంగా ఉండండి. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నా మరి ఆ యొక్క మిరాకిల్ ఆ యొక్క వ్యక్తి రూపంలో రాబోతుంది. ఆ వ్యక్తి ఎవరో కాదు, మీ యొక్క భవిష్యత్తుకు దిక్సూచిగా కూడా ఉంటారు. అవకాశం ఒక్కసారే తలుపు తడుతుంది. దాన్ని అందిపుచ్చుకోవడంలోనే తెలివితేటలు ఉన్నాయి. మరి ఈరోజు మీకు ఎదురైన కొత్త వ్యక్తి పరిచయం అయితే అది చిన్నదైనా, పెద్దదైనా సరే ఆ అనుభవాన్ని చాలా జాగ్రత్తగా మిగుల్చుకోండి. మీ యొక్క జీవితం వెలిగిపోవాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ మిత్రమా. ఈ వీడియో గనక నీకు నచ్చినట్లయితే లేదా నీకు ఉపయోగపడకపోయినా ఇతరులకు ఉపయోగపడుతుందనుకుంటే తప్పకుండా మిథున రాశి వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. తప్పకుండా ఇలాంటి మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని ఖచ్చితంగా మళ్ళీ మీ ముందుకొస్తాను. ధన్యవాదాలు. స్వస్తి.